ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే, గుమ్మడికాయని తిప్పండి. తిప్పి ఎవరి తలకేసి కొడతారో కొట్టండి. అలాంటి ఆలోచన నువ్వు చేస్తావమ్మా. వీళ్ళెందుకు చేస్తారు? అమ్మా, ఆలస్యం అవుతుంది. రాహుకాలం వచ్చేస్తుంది. దిష్టిది. అలాగే. కదలకుండా నించోండి అత్తయ్య. వదినా, కర్పూరం వెలిగించు. అమ్మవారిని తలుచుకోనాయని. వద్దు. దేవతని స్తుతిస్తే కూడా నీకు ఇబ్బందేనా అమ్మా? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆపు, ఆపు, వద్దు, ఆపు, ఆపు. ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః. ఓం ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషకాయే నమః. ఆపు, ఆపు. హేయ్, హేయ్, వద్దు, ఆపు. ఆపకమ్మా. 3 సార్లు అటు ఇటు తిప్పు. ఆపు. ఓం ఉద్యద్భాను సహస్ర ఆభాయే నమః. ఆపు. నేను దిష్టి తీయమనలేదు. నా ముందుకి కూష్మాండాన్ని తీసుకురమ్మనలేదు. నన్నే చేద్దామని ఇలా చేస్తున్నావు. అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అభయ్, అభయ్, అభయ్. మమ్మీ, ఏమైంది నీకు? ఆపకమ్మా, తిప్పు. వద్దు, ఆపు. ఓం సంభూతాయే నమః. ఓం దుర్లభాయే నమః. ఓం దుష్ట దూరాయ నమః. ఓం దోషవర్జితాయే నమః. ఓం సర్వశక్తిమయే నమః. హేయ్, అమ్మా, వద్దు, ఆపు. ఓం దుర్లభాయే నమః. వద్దు, ఆపు. సర్వశక్తులు ఒడ్డిన నన్ను బలి తీయకు. ఆస్తి రాకపోయినా అరగంటకొకసారి చీర మార్చే అదృష్టవంతురాలివి నువ్వే చిట్టి. నాకు చీరలున్నాయని కట్టలేదక్కా, చిరాగ్గా ఉందని కట్టాను. ఎందుకు? ఏమైంది చెల్లి? ఆ దిష్టి గుమ్మడికాయని ముక్కలు చేసి ఇంట్లో బీభత్సం సృష్టించారు కదా. అమ్మ చేసిన పనికి నువ్వెందుకు ఇబ్బంది పడ్డావు సుమనా? ఏ దుష్ట శక్తి ఇంట్లో నుండి వెళ్ళిందో తెలియదు కానీ ఆవిడ ఒంట్లోకి ఏ గాలో సోకినట్టు అనిపించింది. నిజమే, మగదయ్యం దూరిందేమో. దెయ్యమా? అలా అన్నావేంటక్క? మీరు చూశారు కదా అత్తయ్య మొగ గొంతుకేసుకుని ఎలా అరిచిందో. ఒక్కొక్కసారి గొంతు బొంగురుపోయి వాయిస్ అలా వచ్చుండొచ్చు. అంత లేదు విశాల్ బాబు. మీ మర్దలు సుమన కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడి మనల్ని బెంబేలెత్తించింది కదా, మర్చిపోయారా? నాకు గుర్తులేదు.
మాకు గుర్తుంది. ఉలూచిని కనక ముందు అలా ప్రవర్తించావు. పాప పుట్టాక మామూలైపోయావు. అంటే ఇప్పుడు తిలోత్తమ అత్తయ్య కూడా బిడ్డని కంటుందా? వద్నా, వాట్ ఆర్ యూ టాకింగ్? అడుగుతున్నాను. అక్క, నీ తింగర్తనంతో మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఈ వయసులో ఆవిడ నెల తప్పుతుందా? మొన్న 10 రోజులు తప్పింది, ఇంకొక 20 రోజులు తప్పితే నెలవుతుంది. వదినా, నువ్వు ఆగు. అసలు అమ్మ గొంతు అలా ఎందుకు మారిందనే కదా నీ డౌట్? అవును. ఒకసారి భూత వైద్యులు ఎవరైనా ఉంటే పిలిపించి 2 కొరడా దెబ్బలు లాగించడం బెటరేమో అని ఆలోచించండి. అక్క, అలా చేయకూడదు. అయినా ఈ ఇంట్లో దెయ్యాలకి ఆస్కారమే లేదు. ఆత్మలు వేరు, దయ్యాలు వేరా? మనలో ఉండేది, మనం పోయాక కూడా మన వాళ్ల కోసం తప్పించేదే ఆత్మ. దెయ్యం అంటే భయం. మనం పెట్టుకునేది, మనం పెట్టేది. షార్ట్ అండ్ స్వీట్ గా బాగా చెప్పావు విశాల్. బావగారు, రేపు మీ కన్న తల్లి వర్ధంతి జరిపిస్తున్నారా లేదా అది చెప్పండి. నేను వద్దన్నాను కానీ తిలోత్తమత్తయ్య వర్ధంతి చేద్దామంటున్నారు. ఉన్న వాళ్ల మీద ప్రేమ చూపించదు గాని లేని వాళ్ల గురించి తెగ ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ. టైం దగ్గర పడుతుంది కదా. నైని, అదే బాబుగారు, రేపే వర్ధంతి చేయాల్సి ఉంది కదా. ఏర్పాట్లకి ఎక్కువ టైం లేదంటున్నాను. అక్క, ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోకు, ఓపెన్ గా చెప్పేసేయ్. ఏమీ లేదు, నువ్వు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇంతకీ అత్తయ్య మా ఆయన కనిపించడం లేదు, ఎక్కడున్నారు? నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. స్వామి, మా మమ్మీకి గ్లామర్ వచ్చింది కదా, దిష్టి తగులుతుందని గుమ్మడికాయతో పెద్ద మడతలు దిష్టి తీయబోతే దాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టేసింది మా మమ్మీనే. కూష్మాండం. ఆ రెండు ఒక్కటే కదా? ఫలితాలు వేరురా డింబక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.